ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్. దీని పొడవు వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రాకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 13 ఇంచులకి ఒక మార్కింగ్, 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చి 36 ఇంచెస్. ఇక్కడికి ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా అయితే మార్కింగ్ వేసుకోవాలి. నడుము వచ్చేసి 33 ఇంచెస్. ఇక్కడికి టేబుల్ ఇలా మడ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. వన్ ఇంచ్ డాట్లకి 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. కొంచెం క్లాత్ అటు జరుపుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చులకి, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి టేప్ని ఆఫ్ చేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు ఒక మార్కింగ్ వేసేసుకొని 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఇటుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 30 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 14.5 ఇలా టేప్తో ఇలా ఆఫ్ చేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయాలి. ఈ ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి, ఇక్కడికి ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా నెక్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్, ఇదేమో బ్యాక్ నెక్. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చులతో సహా. ఇక్కడికి వచ్చేసరికి 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి. ఇవి వచ్చేసి బుట్ట హ్యాండ్స్. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఈ సెంటర్కి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. దీని పొడవు వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలానే కట్ చేయకూడదు, ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా చింపుకోవాలి. స్ట్రైట్గా వస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే మెజర్మెంట్స్తో కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది ఫ్రంట్ సైడు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి టక్స్ పెట్టుకున్న సెంటర్కి. ఆల్రెడీ నెక్స్ట్కి ఐరన్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఈ టక్స్ పెట్టుకున్న నెక్ని కూడా ఇలా పెట్టేసుకుని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి.
ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసేసుకొని నెక్కినంతా ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా నెక్కినంతా నీట్ ఫినిషింగ్తో కుట్టుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా కుట్టేసుకొని ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ వాటికి పై వైపులా కుట్టేసేసుకో. ఈ బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ పై వైపుకి వేసుకోవాలి. ఇటువైపు కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకుంటున్నాము. డాట్స్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. నెక్ని ఐరన్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ తీసుకున్నాము. ఈ చివరి నుంచి ఇలా అయితే కుట్టుకోవాలి. వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి.
ఈ ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకొని లైనింగ్ని ఇటు నుంచి యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ హ్యాండ్ని ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఈ హ్యాండ్కి ఇలా పట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కింద నుంచి మడత పెట్టేసి ఇలా అయితే కుట్టేసేసుకోవాలి. ఈ హ్యాండ్ అయితే ఇలా మర్చేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులకి ఇలా టేప్ని ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఈ సమానంగా చూసుకొని టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా అయితే మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. టాప్ని ఇలా రివర్స్ చేసుకొని ఇటు సైడ్ తిప్పుకొని ఇక్కడికైతే ఒక కుట్టేసేసుకోవాలి. పై వైపుకి అక్కడ దాకా అయితే కుట్టుకున్నాము. పై వైపులా అక్కడ నుంచి ఇలా రఫ్ చేసుకొని ఇలా స్ట్రైట్ కుట్ అవుట్ చేసుకోవాలి. ఈ రెండు సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా పై వైపు నుంచి ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఇలా క్లాత్ని సమానంగా పెట్టుకుని ఇలా అయితే కుట్టేసేసుకోవాలి.